జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు మన మొబైల్ పోతే ఏం చేయాలనే దానిపైన ఈ వీడియో. ఇంతకుముందు కూడా ఇదే సబ్జెక్ట్ పైన చేసిన. ఇప్పుడు నా ఫోన్ ఉంది, ఈ ఫోన్ పోయింది, లేకపోతే దొంగలు దొంగలించేశారు. దీన్ని లాక్ తీయాలి. నేను పెట్టుకున్న లాక్ వారికి తెలియదు. సో దీనికి ఎక్కడ ఫోన్ కొట్టేసినాడు, సిమ్ములు తీసేసినాడు. దీన్ని లాక్ తీయాలంటే మొబైల్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాల్సిందే. మొబైల్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్తే తను కూడా ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ లాక్ ఏమైనా తీయగలుగుతామని, ఏముందో నంబర్ తెలియదు ఆయనకి. ఇన్ కేస్ ఆ మొబైల్ టెక్నీషియన్ కనుక ఇది దొరికిన ఫోనా, దొంగలించిన ఫోనా అనేది ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర తెలిస్తే ఖచ్చితంగా మీ ఫోన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మొబైల్ టెక్నీషియన్ తను ఎప్పుడు కూడా అది దొంగిలించిన ఫోనా అని, దొంగిలించిన ఫోన్ అయితే ఖచ్చితంగా ఆయన లాక్ తీయడు. ఎందుకంటే ఆ మొబైల్కి సంబంధించిన బిల్ కానీ దాని బాక్స్ కానీ తీసుకొని రమ్మంటాడు కనుక. సో అట్లాంటప్పుడు వాళ్ళు దొంగలని తెలిసిపోతుంది. ఆ మొబైల్ టెక్నీషియన్ కూడా అలర్ట్ అయ్యి ఈ ఫోన్ని ఎవరైతే ఈ ఫోన్ యాక్చువల్ ఓనరో అతనికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ అతను ప్రయత్నం చేయడానికి ఏముంది, ఏం లేదు. నోటిఫికేషన్స్ వస్తాయి, నోటిఫికేషన్లో మిస్ కాల్డ్ లేకపోతే సో అండ్ సో వస్తాయి, కానీ అక్కడ ఏముండదు. ఇట్లాంటి సమయంలో ఏం చేయాలి అంటే మనము ఈ స్క్రీన్ లాక్లో ఒక పిక్ సెట్ చేసుకొని ఇక్కడ మన ఫోన్ నంబర్ కనబడేటట్టు కొని అక్కడ పెట్టుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఇంకో ఫోన్ పెట్టుకున్నా, దీని కూడా లాక్ ఉంది. ఇది కూడా ఫోన్ మిస్ అయింది అనుకుందాం. సిమ్ములు తీసేసి పోయాను, లాక్ తీయమని మొబైల్ టెక్నీషియన్ దగ్గర పోయాను. పిక్ పైన ఒక పిక్ తీసుకొని ఆ పిక్ పైన నంబర్ రాసుకున్నా. ఇలా నంబర్ రాసుకుంటే మొబైల్ టెక్నీషియన్ దగ్గర పోయేసరికి అతనికి నంబర్ ఉంటుంది. ఈ నంబర్కి కాల్ చేస్తాడు. పలానా మొబైల్ నా దగ్గరికి అన్లాక్ చేసుకోవడానికి వచ్చింది, ఈ మొబైల్ మీదేనా, మిస్ అయిందా, ఎక్కడ పోగొట్టుకున్నారా లేకపోతే దొంగలించి పడిందా అని అడుగుతాడు. మీరు సమాచారం ఇస్తే అతను ఉన్న అడ్రస్ చెప్తాడు. ఆ వచ్చిన వ్యక్తితోని మీకు కల్పిస్తాడు. లేదంటే ఆ వచ్చిన వ్యక్తిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ ప్రాసెస్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాసెస్ చేయకుండా మీ ఫోన్ మీకు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు జనరేషన్ ఎట్లా అంటే మొబైల్ టెక్నీషియన్స్ కూడా ఆలోచిస్తారు ఎవరి ఫోన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే అందులో మీ విలువైన సమాచారం, ఫోన్ కాంటాక్ట్స్, ఫొటోస్, వీడియోస్, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉండొచ్చు. వాటన్నిటిని సాఫ్ట్వేర్ ఇవ్వగానే ఎరేజ్ అయిపోతుంది. అతనికి ఇచ్చిన తర్వాత మీరు కంప్లైంట్ ఇచ్చినా ఆ కంప్లైంట్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, మీకు ఫోన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఈ విషయం మీ అందరు చెప్పాలనుకున్నా. మనం ఏం చేయాలి అనేది మళ్ళీ ఒకసారి చెప్తా. మన వాల్పేపర్ స్క్రీన్, లాక్ స్క్రీన్ రెండిట్లకి సంబంధించిన ఫొటోస్ ఉంటాయి. అందులో ఏదైనా మనం అంటే మామూలు రెండు కూడా ఒకటే పెట్టుకోవచ్చు. మామూలుగా స్క్రీన్ లాక్ పెట్టిన నేను నంబర్ కాబట్టి ఒక పిక్ తీసుకొని ఆ పిక్ పైన మన నంబర్ రాసుకొని అదే పిక్ సెట్ యాజ్ స్క్రీన్ లాక్ అని పెట్టుకుంటే ఇట్లా మన నంబర్ కనిపించేదట లాక్ వస్తుంది. ఇది నేను లాక్ తీసేసినాక ఎట్లుంటుంది చూద్దాం. లాక్ తీసేసినాక స్క్రీన్ ఇందులో నా వాల్పేపర్ స్క్రీన్, ఇది వాల్పేపర్ స్క్రీన్లో వేరే స్క్రీన్ ఉంది. మళ్ళీ లాక్ స్క్రీన్లో వేరే స్క్రీన్ ఉంది. ఇట్లా మనం అక్కడ కూడా పెట్టుకోవచ్చు, కానీ అన్లాక్ చేస్తేనే మన డెస్క్టాప్ కనిపిస్తుంది కాబట్టి వాల్ స్క్రీన్. ఇది లాక్ అయినప్పుడు కనిపించే స్క్రీన్. సో దీంట్లో మనం నంబర్ యాడ్ చేసుకొని ఆ పిక్ ఒకటి సెట్ చేసుకొని పెట్టుకొని సెట్ యాజ్ స్క్రీన్ లాక్ పిక్ అని పెట్టేస్తే అది అందులో కనిపిస్తుంది. తప్పకుండా ప్రతి మొబైల్ టెక్నీషియన్ ఇట్లా మీకు మొబైల్ నెంబర్ కనిపిస్తే, ఎవరైనా లాక్ తీయమని మీ దగ్గరకు వస్తే మొబైల్ నెంబర్ కనిపిస్తే ఆ మొబైల్ నెంబర్ కాల్ చేయండి. మీ దగ్గరకు వచ్చిన వ్యక్తిని మీరు మ్యాక్సిమం ఫోటో తీసుకోండి, లేకపోతే అతను మాట్లాడుతున్న వీడియో తీసుకోండి. ఆయన ఉంటే యాక్చువల్ ఆ ఫోన్ ఓనర్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడించి, ఇంకా అది ఆయన మిస్టేకా ఈయన మిస్టేకా తెలియదు, ఇంకా ఇద్దరికైతే మేనేజ్ చేసి సెటిల్ చేసి పంపించడం మంచిది.
ఇదే మనము ఇప్పుడు అప్డేట్ చేసుకోవాల్సింది మన ఫోన్లో. సేమ్ మన మొబైల్ పోతే ఏం చేయాలనేది కూడా తెలుసుకోవాలి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ పంపించి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎన్నో విషయాలు కూడా ముందు చెప్పేది ఉంది. నా డిస్క్రిప్షన్ చూడండి. నువ్వు బాగుండాలంటే నీ కుటుంబం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలంటే నీ కులం బాగుండాలి. ఆ కులాన్ని బలపరిచే దిశలో వెళ్తున్నాను. తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.